అతను గనక ఇండియాలో ఉండుంటే ఎక్కడున్నా సరే, ఏ మూలన ఉన్నా సరే అతని పరిస్థితి వేరేగా ఉండేది. కానీ వేరే దేశాల్లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ అతనిలో మాత్రం ఎలాంటి చేంజ్ కనిపించడం లేదు. అదే మాటలు, అదే బిహేవియర్, భారతదేశం మీద అదే విషయం కక్కడం, తెలుగు వాళ్ళని అదే బూతులు తిట్టడం, రియలైజేషన్ కనిపించడంలా, ఎక్కడ రిగ్రెట్ కనిపించడంలా. నేను తప్పు చేశానని, నేను తప్పు చేశాను, మీరు ఒప్పుకోకపోతే మీరు నాశనం అయిపోతారని చెప్తున్నాడు. ఇది ఎక్కడి నాశనం? ఇది ఎక్కడి గొడవాసులు? తప్పు చేశానని నేను ఒప్పుకుంటున్నాను, నా సారీని యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారా? ఇది అపాలజీ చెప్పడమా, లేకపోతే బెదిరించడమా, బ్లాక్మెయిల్ చేయడమా? నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, మీరు నాశనం అయిపోతారు, 2026 మొత్తం మీకు బ్యాడ్ జరుగుతుంది. 100% మంచి ఎక్కడైనా ఉందా? నువ్వు చెప్తున్న సోకాల్డ్ థాయిలాండ్లో ఎక్కడ ఏం లేదా? మంచి చెడు అనేవి అన్ని చోట్ల ఉంటాయి. కేవలం చెడును మాత్రమే చూస్తే, చెడు బుద్ధున్నోళ్ళు చెడును మాత్రమే చూస్తారు.